చెడగొట్టాడు బ్రో, కొంచెం కొంచెం కాదు గట్టిగానే చెడగొట్టాడు. ఎంట్రీ సీన్ రాడ్ వేసాడు. హెలికాప్టర్ ర్యాపిడో కంటే దారుణంగా వాడాడు అన్న. అయ్యి బాబాయ్ కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. సాంగ్ అన్నారు, లొకేషన్లు అన్నారు, కలర్ గ్రేడింగ్ అదరగొట్టేశారు, ఆ సాంగ్ మిస్ అయిపోయింది. ఇంకా ఏట్రా గుర్తు చేయరా. బాగానే ఉందన్న, బాగానే ఉంది. 3 ఉంది, 2 యావరేజే, మరీ సూపర్ హిట్ కదా, యావరేజే. బట్ ఓకే, అంటే ఎక్స్పెక్టేషన్ బీట్ చేయలేదు. ఓకే. మామూలుగా శంకర్ ఫిలిం అంటేనే మనం కొంచెం టీజర్లో షార్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఎత్తేసాడు ఒకటి, దాని కలర్ గ్రేడింగ్ అన్న అది అన్నాడు. టీజర్ చూసాము, టీజర్ చూసాక సినిమా కొంచెం డిసప్పాయింట్ అయింది అంతే. టీజర్ కొంచెం హై ఎక్స్పెక్టేషన్లో చూసాం. జనరల్గా బీజిఎం అయినా 3 బీజిఎంలో రిపీటెడ్ బీజిఎంలో వాడాడు. తమన్ అన్నాడు ఆడియో లాంచ్ తమన్ సాటిస్ఫై చేశాడంటే అంత లేదు. మెసేజ్ అంటే మెసేజ్ ఏం లేదు, జస్ట్ మామూలు పొలిటికల్ డ్రామా ఫుల్ సినిమా మొత్తం. అవేం లేవు, బట్ డైలాగ్స్ ఉంటాయి అంతే. డైలాగ్స్ ఉంటాయి, బట్ ఏపీని మొత్తం ఏపీ మీదే జరిగిన సినిమా స్టోరీ మొత్తం. ఏ పార్టీలు గుర్తొచ్చినాయి, ఏ లీడర్స్ గుర్తొచ్చారు? ఆబ్వియస్ గా పవన్ కళ్యాణ్, జగన్ గుర్తొచ్చింది, టీడీపీ గుర్తొచ్చింది, అన్నీ వచ్చినాయి. వైసీపీ గురించి అంత రాలేదు, ఏం కాంట్రవర్సీ లాగా ఏం లేదు. ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ పవర్ ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు, పాలిటిక్స్లో లూప్ హోల్స్ ఏంటి, రూల్స్ ఎలా ఉంటాయి, అన్నీ డీటెయిల్గా బాగా చూపించారు.